శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఇదిగో ఒక సోదరి ఇక్కడ ఒక మెసేజ్ రాస్తున్నారు. అక్షాజ్యో అనే ఐడితో రాశారు. సరిగ్గా పేరు రాయలేదు కానీ ఎవరో ఒక సోదరు రాసిన మెసేజ్ ఇది. చదువుతూ ఉంటే ఇలాంటివి ఒళ్ళు పులకిస్తుంది. అలాగనే పిల్లలకి మనం ఏమి నేర్పాలి అనేది వీటి వల్ల తెలుస్తుంది. ఏమిటంటే ఈ సోదరి పాపం పుట్టినప్పుడు దివ్యాంగురాలట. ఫ్లోర్ వాక్ అంటే నేల మీద అలాగా పాక్కుంటూ వెళ్ళేవారట కానీ నడవలేకపోయేవారట. 6 సంవత్సరాల వయస్సు వచ్చేదాకా పాపం అలాగే చేసేవారట. నిలబడగలిగేవారు కాదట. అసలు ఎంత బాధాకరమైన విషయం అది. ఎస్పెషల్లీ ఆ తల్లిదండ్రులకి. అప్పుడు వాళ్ళ నాన్నగారికి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవాలి నేను. తీసుకుంటే నా పాప ఖచ్చితంగా నడుస్తుంది అని 41 రోజులు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నారట. తీసుకుని ఇంక ఎంత నిష్టగా చేశారంటేట ఓన్లీ పాలు మాత్రమే తాగి జీవించారట 41 రోజుల పాటు. ఎంత కష్టం ఇది చెప్పండి. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు అంత తీవ్రంగా చేయగలిగితే ఆ కర్మను అలా కరిగిస్తాడు. అంటే ఇలా చెప్పాను కదా అని మీరు అందరూ ఇప్పుడు అన్నం మానేసి పాలు పట్టుకోకండి. వారికి కుదిరింది అది. అలాగే ఎవరో గురువో ఎవరో అనుగ్రహం ఉంటే ఏదో దీక్షని, అయ్యప్ప దీక్ష కూడా అంతటి శక్తివంతమైనది. కానీ చేసేటప్పుడు మనం అంత శ్రద్ధగా చేయగలగాలంతే. ఇంతకీ వారు అలా దీక్ష తీసుకుని ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళి వెనక్కి వచ్చే సమయానికే ఈవిడి నిలబడ్డం మొదలుపెట్టింట పాప. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఆవిడ రాస్తున్నారు. నాకిప్పటికీ గుర్తుంది మా నాన్నగారు గుమ్మంలోకి వచ్చేసరికి నేను నడవడం మొదలుపెట్టాను అని. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి రక్షిస్తూ నడక అవన్నీ మామూలుగా అయిపోయి జీవితం అంతా ఆయన చేతుల్లోకి వెళ్ళిందిట. అందరిలాగా నార్మల్గా నడిచే అనుగ్రహాన్ని ఇచ్చారట ఆంజనేయ స్వామి. కానీ ఈ సోదరి ఈ మధ్య ఒక తప్పు చేశారట. ఏమిటంటే స్వామి చెప్పిన వినకుండా అలాగా నడకొచ్చినా సరే ఊరుకోకుండా కాళ్ళకి సంబంధించి ఒక సర్జరీ చేయించుకున్నారట అనవసరంగా. చేయించుకునేసరికి దానివల్ల మళ్ళీ మొట్టమొదటి స్థితి ఎలా వచ్చిందో అలా వచ్చేసింట. ఎంత దారుణమైన విషయం అది. చాలా బాధాకరం కదా. కాకపోతే ఇదే తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి. తల్లిదండ్రులు స్థలాలు ఇళ్ళు ఇచ్చారు అనుకోండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా జరగచ్చు. ఈ ఆస్తి మాత్రం ఉంటుంది. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఏమిటి? ఈ కష్టం వస్తే ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకో అని ఒక ఆశ్రయాన్ని కల్పించారు. వెంటనే ఈ సోదరికి అది గుర్తొచ్చి మళ్ళీ ఆంజనేయ స్వామికి అలా దీక్ష చేసేసరికి ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వాక్ రావడం మొదలుపెట్టింట. అలాగే చదువు కూడా మధ్యలో ఆగిపోయింది కాస్త. ఇప్పుడు ఆంజనేయ స్వామి దయ వల్ల నడుస్తోందండి అని చెప్పారు. ఎంత సంతోషకరమైన విషయం అది. ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకున్న, ఆంజనేయ దీక్ష చేసిన, సుందరకాండ చేసిన, లాంగూలాస్త్రం చేసిన, ఇలాంటివి ఏవి చేసినా సరే ఎంతటి విషమమైన పరిస్థితుల నుంచైనా ఆయన బయటపడేస్తాడు. మీరు రామాయణం అంతా చూడండి. స్వామి చేసింది ఏమిటి? చివరికి శ్రీరామచంద్రుడితో సహా సీతమ్మతో సహా ఎవరికైనా ఇబ్బంది వస్తే చాలా తేలిగ్గా ఇబ్బందిని బయటికి తీస్తాడు అంతే కదా. రుద్రావతారం ఆంజనేయ స్వామి అంటే. ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకోండి. ఎటువంటి విషమమైన స్థితి నుంచైనా సరే స్వామి తప్పకుండా బయటికి చేరుస్తాడు. జై వీరాంజనేయ. శ్రీమాత్రే నమః.